రోజుకి 2200 పైగా ఫ్లైట్ సర్వీసులు ఒక్క చిన్న ప్రాబ్లం కూడా లేకుండా 20 ఏళ్లుగా నడుపుతున్న ఇండిగో విమాన సంస్థ కొత్తగా అమలు చేసిన ఎఫ్డిటిఎల్ రూల్స్ కారణంగా అసౌకర్యానికి గురైందా? చా, ఎక్కడో కొడుతుంది సీనా అంటున్నారు ప్యాసింజర్లు. ఎఫ్డిటిఎల్ రూల్స్ అంటే మరేమీ కాదు, మన ఫ్లైట్స్ నడిపే పైలట్లు ఫాలో అయ్యే డ్యూటీ టైమింగ్స్. ఈ ఎఫ్డిటిఎల్ రూల్స్ను డీజీసీఏ అనే గవర్నమెంట్ సంస్థ రూపొందిస్తుంది. ఎంత పెద్ద ప్రైవేట్ ఫ్లైట్ కంపెనీ అయినా ఈ రూల్స్ పాటించాలి. కొత్తగా మన డీజీసీఏ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం ఒక పైలట్కు గతంలో 12 అవర్స్ డ్యూటీ టైం ఉండగా దాన్ని 10 అవర్స్కు తగ్గించారు. వారానికి 1.5 రోజు సెలవు ఉండగా దాన్ని 2 రోజులకు పెంచింది. ఇదివరకు నైట్ డ్యూటీలు పైలట్లకు వరుసగా వేసేవారు, కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం 2 రోజులకు మించి నైట్ డ్యూటీలు వేయకూడదు. ప్రభుత్వం పెట్టిన ఈ కొత్త రూల్స్ అన్ని పైలట్ సిబ్బందికి అడ్వాంటేజ్గా ఉన్నా ఆ పైలట్కు లక్షల్లో జీతం ఇచ్చే కంపెనీకు డిసడ్వాంటేజ్గా ఉంది. ఒక ప్రైవేట్ ఫ్లైట్ కంపెనీ దృష్టిలో అర్ధరాత్రి ఇసుకలారి తోలినట్టు డ్రైవర్ చేత ఎన్ని ట్రిప్పులు వేస్తే అంత డబ్బు మిగులుతుంది. కానీ ప్రభుత్వం పెట్టిన ఈ రూల్స్ ప్రయాణికుల సేఫ్టీ గురించే. ఎందుకంటే పైలట్కు సరైన విశ్రాంతి ఉంటేనే ప్రమాదాలు ఎక్కువగా జరగవు. అయితే మొన్న బుధవారం నుంచి ఈ ఇండిగో గవర్నమెంట్ రూల్స్ను వ్యతిరేకిస్తూ ఒక కార్పొరేట్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసింది. కొత్త రూల్స్ కారణంగా పైలట్ స్టాఫ్ తక్కువగా ఉండడం కారణంగా ఫ్లైట్స్ క్యాన్సిల్, డిలే అనే నాటకాలు స్టార్ట్ చేసింది. 2022 వరకు ఎయిర్ ఇండియా అనే ప్రభుత్వ విమాన సంస్థ ఉన్నప్పుడే ఈ ఇండిగో మొనోపోలీ బిజినెస్ బీభత్సంగా ఉండేది. ఇప్పుడు అది ప్రైవేట్ అయిపోయింది. పైగా 70% ఆక్యుపెంట్స్ ఈ ఇండిగో వాడిదే. అందుకే ఇలా గవర్నమెంట్ను, పైలట్ స్టాఫ్ను, చివరికి ప్రయాణికులను ఒక ఆట ఆడుకుంటుంది.